హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మొత్తం ఐ యామ్ పర్ఫెక్ట్ అనే లెసన్‌కి సంబంధించినట్టు టెక్స్ట్ బుక్ అండ్ వర్క్ బుక్ యాక్టివిటీస్ అన్నీ కవర్ చేయడం జరిగింది. సో, టీచర్స్ దీన్ని పిల్లలకు ఉపయోగించుకోవచ్చు. పర్ఫెక్ట్ వీడియో చేయడం జరిగింది. Now we recite the poem. This is the way we brush our teeth, brush our teeth, brush our teeth. This is the way we brush our teeth. Early in the morning, early in the morning. This is the way we wash our face, wash our face, wash our face. This is the way we wash our face. Early in the morning, early in the morning. This is the way we comb our hair, comb our hair, comb our hair. This is the way we comb our hair. Early in the morning, early in the morning. This is the way we read our books, we read our books, we read our books. This is the way we read our books. Early in the morning, early in the morning. This is the way we walk to school, we walk to school, we walk to school. This is the way we walk to school. Early in the morning, early in the morning. Brushing, brushing, brushing అంటే పళ్ళు తోముకోవడం. కాంబింగ్, జుట్టు దువ్వుకోవడం. రీడింగ్, చదవడం. బాతింగ్, స్నానం చేయడం. వాషింగ్, హ్యాండ్స్ వాష్ చేసుకోవడం లేదా ఏదైనా వాష్ చేయడం, కడుక్కోవడం. ఈటింగ్, తినడం. వాకింగ్, నడవడం. ట్రిమ్మింగ్, గోళ్ళు సరి చేసుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం. వాచింగ్, టీవీ సినిమా లాంటివి చూడడం. సింగింగ్, పాడడం. వర్క్ బుక్ యాక్టివిటీ. బ్రషింగ్, బ్రషింగ్ కి మ్యాచ్ అయింది ఆ ఫిగర్స్ ని మ్యాచ్ చేయాలి. కాంబింగ్, రీడింగ్. మనం బుక్స్ తో అక్కడ ఉన్నటువంటి బొమ్మను బట్టి మనం చెప్పాలి. రీడింగ్, బుక్స్ రీడ్ చేస్తాం కాబట్టి రీడింగ్. సబ్బుతో స్నానం చేస్తాం కాబట్టి సోప్, బాతింగ్. బౌల్లో ఉండేవి తింటాం కాబట్టి ఈటింగ్. అక్కడ ఫిగర్స్ ని మ్యాచ్ చేయాలి. రీఅరేంజ్ ద లెటర్స్. ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్స్ ని బట్టి మీరు ట్రై చేయండి. ఫస్ట్ ది అక్కడ ఏ ఫిగర్ ఉందో దాన్ని బట్టి. ఎస్, బ్రష్ కాబట్టి బ్రష్ స్పెల్లింగ్ ట్రై చేయగలరా? ఓకే. రెండోది కోంబ్. మూడోది రీడ్. నాలుగోది రైట్. ఇప్పుడు స్పెల్లింగ్ ని సరిచేసి రాయడానికి ట్రై చేయండి. బ్రష్ స్పెల్లింగ్ వచ్చా? రైట్. చూడండి ఇప్పుడు. BRUSH, బ్రష్, BRUSH, బ్రష్. COMB, comb. READ, 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 read.
రైట్, WRITE రైట్. ఫస్ట్ ఇది బ్రష్, BRUSH, రెండోది కోమ్, COMB, మూడోది రీడ్, READ రీడ్, నాలుగోది రైట్. Now let's read the story with the help of pictures. Now let's read page number 122, Ramu the nice boy. స్టోరీని చదవడానికి ట్రై చేయండి. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మల్ని అబ్జర్వ్ చేసి ఏ బొమ్మ ఏంటో ముందుగా అవగాహన చేసుకోండి. ఆ బొమ్మను బట్టి చదవడానికి ట్రై చేయండి. ఇది రాము. దిస్ ఈజ్ రాము. సో దిస్ ఈజ్ విలేజ్. 3 cows. 3 cows ఉన్నాయి ఇక్కడ చూడండి. 3 cows. 2 buffaloes. మిల్క్ మ్యాన్, పాలు అమ్మేవాడు. పాలు అమ్ముతారు చూడండి, సైకిల్ క్యాన్లు పెట్టుకొని. మిల్క్ మ్యాన్. రైట్. బాగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఇదే బొమ్మలతో స్టోరీ చదవాల్సి ఉంటుంది. Father milking the buffaloes and cows. The first picture represents father milking the buffaloes and cows. ఇక్కడ వాళ్ళ నాన్న ఆవులకి గేదెలకి పాలు తీస్తున్నాడు. దిస్ పిక్చర్ రిప్రజెంట్స్ సెల్లింగ్ మిల్క్. ఈ బొమ్మను చూసి మీరు సెల్లింగ్ మిల్క్ అని చదవాల్సి ఉంటుంది. క్యాన్లు ఉన్నాయి చూసారా, పాల క్యాన్లు, వీటితో అమ్ముతారు. నెక్స్ట్ స్కూల్ టైం. యాక్చువల్గా ఇది టైము, ఇది స్కూల్ టైం. ఎర్లీ ఇన్ ద మార్నింగ్. దిస్ పిక్చర్ రిప్రజెంట్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఉదయాన్నే చూడండి, ఇక్కడ కోడి బొమ్మ ఉంది, ఉదయాన్నే కోడికి వస్తుంది. ఇక్కడ బొమ్మ టైం కూడా ఉంది. దిస్ ఇస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఉదయాన్నే. రైట్. దిస్ ఇస్, yes, Ramu lives in a village. Ramu lives in a village. His father is a, what is this? Yes, milkman. His father is a milkman. They have 2 buffaloes and 3 cows, right? This is Ramu. Ramu wakes up. What is this? Early in the morning. Early in the morning. ఇక్కడ ఫుల్ స్టాప్ కూడా ఉంది చూడండి. Ramu wakes up early in the morning. He likes to watch his, దీన్ని ఏమని చదవాలని చెప్పాను? He likes to watch his father milking the buffaloes and cows. He also goes with his father to, this represents sell milk. Yes. Now it is school time. That's right. He loves, what is this? Yes, going to school daily and learning something new. He going to school. He loves going to school. He loves going to school daily and learning something new. He always, what is this? Helps his friends. Yes. In the evening, he, నేను చెప్పాను, plays with his friends.
He studies for some time before going to bed. That's right. ఓకే. ఇప్పుడు ఈ బొమ్మలతో ముందు చదవడం ప్రాక్టీస్ చేసినాక ఇప్పుడు లెసన్‌లోకి వెళ్ళి డైరెక్ట్‌గా పాఠం చదవడానికి ట్రై చేయండి. దిస్ ఈస్ Ramu lives in a village. His father is a milkman. They have 2 buffaloes and 3 cows. Ramu wakes up early in the morning. He likes to see his father milking the buffaloes and cows. He also goes with his father to sell milk. He goes to school after this work. He goes to school regularly. He always helps his friends. In the evening, he studies for some time and goes to bed. That's all. న్యూ వర్డ్స్. ఈ పాఠంలో మనకి వచ్చినటువంటి కొత్త పదాలు ఒకసారి చదువుతామా? రైట్. LIVE live. VILLAGE village. MILKMAN milkman. WAKEUP wake up. MORNING morning. Morning. SELL cell. REGULAR regular. ALWAYS always. READ read. PED pet. Right. Now components. Say if the following statements are true or false. Write T for the true statement and F for the false statement. Of course, we can write true or false. Ramu lives in a town. ఇప్పుడు మీరు వీటి ఆన్సర్స్ ని నేను చెప్పను, మీరే చేయాలి. ఓకే, ట్రై చేయండి. ఎస్, ఇక్కడ చూడండి. రాము లివ్స్ ఇన్ ఏ టౌన్. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? రాము లివ్స్ ఇన్ ఏ, ఏం చెప్పాం? ఎస్, విలేజ్. ఎస్, చూసారా? రాము లివ్స్ ఇన్ ఏ విలేజ్. మీరు ఆలోచించి జవాబు చెప్పాలి. రాంగ్ అయితే ఇప్పుడు దీన్ని మీరు కన్వర్ట్ చేసుకోవాలి సెంటెన్స్ రూపంలోకి. రాము లివ్స్ ఇన్ ఏ విలేజ్. రాము wakes up early. Is it true or false? Ramu wakes up early in the morning. Yes. Ramu plays in the morning. ఉదయాన్నే రాము ఆడుకుంటాడట. ఇస్ ఇట్ రైట్? చూడండి, ఇక్కడ రెడ్ ఇంక్ లో రాసి ఉంది. ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇన్ ద ఈవినింగ్ హీ ప్లేస్ విత్ హిస్ ఫ్రెండ్స్. అది కదా మనకి పాఠంలో ఇచ్చాడు. సో గివెన్ సెంటెన్స్ ఇస్ రాంగ్. He goes with his father to sell milk. He goes with his father to sell milk. ఈ వాక్యంలో ఇక్కడ మనకు చూడండి, he also goes with his father to sell milk అని మనకు పాఠంలో వచ్చింది కదా. He also goes with his father to sell milk. So answer is true. He does not go to school regularly. అతను రెగ్యులర్ గా స్కూల్ కు వెళ్ళడు అని ఇచ్చాడు ఇక్కడ. కానీ మనకి పాఠంలో ఏమని చూడండి, he loves ఈ పిక్చర్ దేని రిప్రజెంట్ చేస్తుంది? గోయింగ్ టు స్కూల్ డైలీ. గోయింగ్ టు స్కూల్ డైలీ అండ్ లెర్నింగ్ సంథింగ్ న్యూ. ఎస్, కాబట్టి రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్తాడు అని ఉంది ఇక్కడ. అని ఇక్కడ ఏముంది? వెళ్ళడు. డస్ నాట్ గో. డస్ నాట్ అంటే వెళ్ళడు అని. కాబట్టి ఇట్ ఈస్ రాంగ్.
కాబట్టి రైట్ ఆన్సర్ ఏంది? ఈ కింద ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీరు రాయాలి. కరెక్ట్ ఆన్సర్స్ మీరు రాయాలి మళ్ళీ నోట్స్‌లో. రైట్. వర్క్ బుక్ యాక్టివిటీ 3. ఇప్పుడు వర్క్ బుక్ తీయండి. వర్క్ బుక్‌లో ఆన్సర్స్ చూద్దాం. ఇది మీరు చేయగలరా? చూడండి. ఈ బొమ్మను బట్టి మీరు ఆన్సర్ చెప్పాలి. యెస్. రాము లివ్స్ ఇన్ ఏ డాష్. రాముస్ ఫాదర్ ఈజ్ ఏ డాష్ అన్నాడు ఫస్ట్‌ది. రెండోది రాము లివ్స్ ఇన్ ఏ డాష్ విలేజ్ ఆర్ టౌన్. రాము వేక్స్ అప్ లేట్ ఎర్లీ. లేటా ఎర్లీయా ఇన్ ద మార్నింగ్. అక్కడ మీకు బొమ్మలో ఏదుందో చూడండి. చూసి ఆన్సర్ చేయండి. హీ ఆల్వేస్ హెల్ప్ చేస్తాడా? ఫైట్ చేస్తాడా? హిస్ ఫ్రెండ్స్. ఇది ఈ బొమ్మ దేన్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పాం? దాన్ని బట్టి మీరు ఆన్సర్స్ ఓన్‌గా రాయడానికి ట్రై చేయండి. అబ్జర్వ్ ద యాక్షన్స్ ఇన్ ద పిక్చర్స్. సే ద సెంటెన్సెస్. ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్‌లో యాక్షన్ ఏంటో మీరు గమనించి ఆ వాక్యాలు చదవాలి. అబ్జర్వ్ ద యాక్షన్స్ ఇన్ ద పిక్చర్స్. సే ద సెంటెన్స్. వాట్ ఈస్ దిస్? ఆల్రెడీ మనం చదివాము ఇవన్నీ. I brush my teeth every day. I wash my face every day. I comb my hair every day. I go to school every day. సో ఈ 4 బొమ్మల్ని బట్టి ఆ వాక్యాలు మీరు చదవాలి. రైట్. యాక్టివిటీ సర్కిల్ టైం. ఇందులో ఇచ్చిన దాన్ని మీరు చూడండి. ఐఎమ్ రాహుల్. ఐఎమ్ బ్రషింగ్ మై టీత్. ఇవి ఇచ్చాడు. వీటిని ఇప్పుడు చూద్దాం. ఎస్. ఇక్కడ ఐ డాష్ రాహుల్ అని ఉంది. ఇక్కడ ఈ డాష్ లో ఈ ఖాళీ ప్లేస్ లో ఏమొస్తుందో గురించగలరా? ఐ డాష్ రాహుల్. ఐ డాష్ బ్రషింగ్ మై టీత్. ఎస్, మీరు అన్నదే. ఏంటది? యామ్. ఎస్, ఐ ఆమ్ రాహుల్. అయితే ఐ వచ్చిందంటే తర్వాత ఏం రావాలి? యామ్. ఐ ఆమ్ బ్రషింగ్ మై టీత్. ఐ ఆమ్ రాహుల్. ఐ ఆమ్ బ్రషింగ్ మై టీత్. మరి షీ వస్తే ఏం రావాలి? షీ వస్తే ఏం రావాలి? ట్రై చేయండి. మీకు క్వశ్చన్లో యాక్టివిటీలో ఇచ్చాడు కదా, దీని ముందు కొద్దిగా చూడండి. యూజ్ ఆఫ్ యామ్ ఈస్ ఆర్ యామ్ అండ్ ఆర్ మీ టెక్స్ట్ బుక్ లో కూడా ఇచ్చాడు. యామ్ గానీ ఈజ్ గానీ ఆర్ గానీ వాడాలి. షీతో వస్తే ఏం వాడాలి? ఎస్, షీఈస్. కానీ ఏమొస్తుంది? షీఈస్. షీఈస్ లత. షీఈస్ కాంబింగ్ హెర్ హెయిర్. దే ఆర్ చిల్డ్రన్. దే ఆర్ గోయింగ్ టు స్కూల్. దే ఆర్ చిల్డ్రన్. దే ఆర్ గోయింగ్ టు స్కూల్. సో ఆర్. దే వచ్చినప్పుడు ఆర్. ప్లూరల్ వచ్చేటప్పుడు ఆర్ వస్తుంది. సింగులర్ వచ్చి షీ థర్డ్ పర్సన్ అయినప్పుడు ఈజ్. ఫస్ట్ పర్సన్ ఐ వస్తే యామ్. ఐతో ఎప్పుడు యామే. గుర్తుపెట్టుకోవాలి. హీ తర్వాత ఏమొస్తుంది? ఎస్, హీఈస్. హీకి షీకి ఇట్కి కూడా సేమ్. హీఈస్ గోపి. హీఈస్ టేకింగ్ ఎ బాత్. హీఈస్ గోపి. హీఈస్ టేకింగ్ ఎ బాత్. గోపి. హీఈస్ గోపి. హీఈస్ టేకింగ్ ఎ బాత్. Mr. Das ఈజ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్. ఈజ్. మిస్టర్ దాస్ ఎవరైనా వ్యక్తి పేరు వచ్చేటప్పుడు ఈజ్. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈజ్. హీ వచ్చినప్పుడు కూడా ఈజ్. షీ వచ్చినప్పుడు ఈజ్. సో హీ షీ ఇట్. సో ఈజ్. ప్లోరల్ వస్తే ఆర్. ఐ వచ్చినప్పుడు యామ్. యు వచ్చేటప్పుడు ఆర్. రైట్. రాహుల్ అండ్ లత. ఇక్కడ చూడండి, రాహుల్ లత సింగులరా ప్లూరలా? ప్లూరల్. ఇద్దరు వ్యక్తులు ఉండేటప్పుడు, ఒకరికంటా ఎక్కువ ఉండేటప్పుడు మోర్ దాన్ వన్, అప్పుడు మనం దాన్ని ప్లూరల్ అంటాం. కాబట్టి ప్లూరల్ వచ్చేటప్పుడు ఏం వాడాలి? ఆర్. లత అండ్ హెర్ ఫ్రెండ్. ఇక్కడ చూడండి, లత అండ్ హెర్ ఫ్రెండ్ ఆర్. సో రాహుల్ అండ్ లత ఆర్ గోయింగ్ టు స్కూల్. రాహుల్ అండ్ లత ఆర్ గోయింగ్ టు స్కూల్.
రాహుల్ లత వచ్చేటప్పుడు ఆర్ అక్కడ. లత అండ్ హెర్ ఫ్రెండ్. లత ఆమె ఫ్రెండ్ ఆర్ ప్లేయింగ్ చెస్. ఆర్ ఎప్పుడెప్పుడు ఆర్ వస్తుంది, ఎప్పుడెప్పుడు ఏజ్ వస్తుందో బాగా అబ్జర్వ్ చేయాలి. ఐఎమ్ పర్ఫెక్ట్ లెసన్ లో యాక్టివిటీ 2 వర్క్ బుక్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 125 లోంచి ఇది మీరు చేయొచ్చు. ఐ యామ్ హెల్పింగ్. ఐ యామ్ హెల్పింగ్. షీ ఈజ్ హెల్పింగ్. చూడండి, ఐ యామ్ హెల్పింగ్. ఒక్కొక్కటి చదవడం ఇలా రాయాలి. ఐ యామ్ హెల్పింగ్. షీ ఈజ్ హెల్పింగ్. హీ ఈజ్ హెల్పింగ్. ఇట్ ఈజ్ హెల్పింగ్. చూడండి, దేనికి ఈజ్ వచ్చింది, దేనికి యామ్ వచ్చింది. ద గర్ల్ ఈజ్ హెల్పింగ్. ఇలా మీరు రాయాల్సి నెక్స్ట్ నోట్స్ లో రైట్. నెక్స్ట్, యు ఆర్ హెల్పింగ్. ఆ రెండు కలిపి రాయాలి. వి ఆర్ హెల్పింగ్. దే ఆర్ హెల్పింగ్. ఆర్ దేనికి వచ్చిందో గమనించండి. యు, వి, దే. ద గర్ల్స్ ఆర్ హెల్పింగ్. రవి అండ్ టామ్ ఆర్ హెల్పింగ్. దే వచ్చేటప్పుడు ఆర్. దే ఆర్ హెల్పింగ్. సీత ఈజ్ డ్రాయింగ్ ఎ ఫ్లవర్. రాము అండ్ రవి ఆర్ డూయింగ్ their homework. I am going to the market. He is riding a bicycle. She is singing a song. The cat is drinking milk. The boys are watching a game. Watching a game. You are doing a good job. My mother is cooking. Right. దేనికి ఏమేమి వస్తున్నాయో ఇవి చూడాలి. ఐ, దే, హీ, చిల్డ్రన్ వీటికి ఏమేమి వస్తుంది. ఐకి ఏమొస్తుంది, దేకి ఏమొస్తుంది, లత అని పేరు వస్తే ఏమొస్తుంది, నౌన్స్ వచ్చేటప్పుడు, హీ వచ్చేటప్పుడు, చిల్డ్రన్ వచ్చేటప్పుడు, ఫ్లోరల్ వచ్చేటప్పుడు వీటిని మ్యాచ్ చేయాలి. ఓకే, ట్రై చేద్దాం. ఎస్, ఐ యామ్. దే ఆర్. లత ఈస్. హీ ఈస్. చిల్డ్రన్ ఆర్. we are. She is. You are. Monkey, monkeys are. Raju is. Right. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఈజ్ ఆర్ ఏమొస్తుందో చూసి ఆన్సర్ చేయాలి. ఆర్ యు రెడీ? ఎస్. అభి ఈజ్ యామ్ హెల్పింగ్. మీరు రెండో ఆన్సర్ ఈరోజు రెడీ ఆలోచించి చెప్పండి. ఆర్ యు రెడీ? రివీల్ చేస్తాను ఆన్సర్. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. థర్డ్ వన్. Mother is cooking food. Fourth one. I am going to the market. Fifth one. Baby is riding a bicycle. Right. ఇప్పుడు వీటితో వాక్యాలు రాయాలి. I am
ఈటింగ్. చూడండి. ఐ యామ్ ఈటింగ్. నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. చెప్పగలరా? హీ ఈస్ ఈటింగ్. హీ ఈజ్ ఈటింగ్. షీ ఈజ్ eating. She is eating. It is eating. It is eating. They are eating. They are eating. Right. ఈ వీడియోని ప్లే చేస్తూ ఇన్ఫార్మ్ అనేది ఆ పదాంతో మ్యాచ్ అయినప్పుడు ఎవరైతే కరెక్ట్‌గా క్యాచ్ చేసి చెప్తారో వాళ్ళు గెలిచినట్లుగా వాళ్ళకు మార్క్ ఇచ్చేటట్టుగా ఇది ఒక 5 నిమిషాల పాటు ఆడించుకోవచ్చు. రైట్. వాచింగ్, రీడింగ్, సింగింగ్, ప్లేయింగ్. ఆడ్ వన్ అవుట్. ఏది వేరుగా ఉంది అనేది ఇందులో చెప్పాలి. ఫస్ట్ ది లింక్, పింక్, వింగ్. దిస్ ఈజ్ ఆడ్ వన్. నెక్స్ట్ వన్ మూన్, జూమ్, మూన్, జూమ్, కింగ్. సో దిస్ ఈజ్ ఆడ్ వన్. నెక్స్ట్ వన్ ట్రై చేస్తారా? కింగ్, రింగ్, స్పూన్. సో ఆడ్ వన్ ఈస్ ఎస్. ఇక్కడ మీకు ఒక యాక్టివిటీ ఇచ్చారు. ఐ హ్యావ్ ఎ రౌండ్ ఫేస్ అంటే ఈ బొమ్మ గీయాల్సి ఉంటుంది మీరు. ఈ బొమ్మ గీయాలి. ఐ హ్యావ్ 2 స్మాల్ ఐస్. ఈ బొమ్మ సర్కిల్ గీసి 2 పళ్ళు పెట్టాలి. ఐ హ్యావ్ ఎ బిగ్ నోస్ పెట్టాలి పెద్దది. ఐ హ్యావ్ ఎ బిగ్ మౌత్. సేమ్ బొమ్మ ఫిగర్ వేసి పెట్టాలి. ఐ హ్యావ్ 2 ఇయర్స్. ఇయర్స్ పెట్టాలి ఇక్కడ. రైట్. LINK లింక్, లింక్. PINK పింక్. RINK రింక్. ROOM రూమ్. LOOM లూమ్. ZOOM జూమ్. KING కింగ్. RING రింగ్. WING వింగ్. కింగ్, రింగ్, వింగ్. BOON బూన్. NOON నూన్. SPOON spoon. All of these rhyming words.
థ్యాంక్ యూ. ఈ వీడియో చేయడంలో మా కష్టం చాలా ఉంది. దీన్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయగలరని కోరుకుంటున్నాం. మరిన్ని మంచి వీడియోల కోసం మమ్మల్ని ప్రోత్సహించండి.